వచ్చే సోమవారం మార్చి 16 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. మన కేఆర్ఆర్లో ఉన్న పిల్లలు బాగా చదువుతున్నారు, కష్టపడుతున్నారు. ఇప్పుడు 10 అవుతుంది టైము, చదువుకుంటున్నారు బాగా. ప్రతిరోజు టీచర్స్తో డిస్కస్ చేస్తూ చిన్న చిన్న టెస్టులు, మాక్ టెస్ట్ లాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే గత 2-3 రోజుల నుంచి కొన్ని ఫన్నీగా వింటున్నాను. సెంటర్స్లో మేనేజ్ చేయొచ్చు అంట కదా, మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా, మమ్మల్ని ఏమైనా ట్రై చేయమంటారా అని అడుగుతున్నారు. క్వశ్చనే లేదు. నేను ట్రై చేయను, మిమ్మల్ని ట్రై చేయనివ్వను. జ్ఞానం అనేది చదువుకుంటేనే వస్తుంది. దొంగ మార్కుల వల్ల, అడ్డదారులు తొక్కి, మాల్ ప్రాక్టీస్ వల్ల మంచి మార్కులు వస్తాయి, దానివల్ల జ్ఞానం రాదు. జ్ఞానం అనేది పుస్తకం తీసి చదివితేనే వస్తుంది. ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే బాగా చదివిన విద్యార్థి సంవత్సరం మొత్తం అన్నీ వదిలేసుకొని కష్టపడి చదివిన విద్యార్థికి 590 వస్తే, మాల్ ప్రాక్టీస్ వలన ఇంకొక విద్యార్థికి 590 వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే బాగా చదివిన విద్యార్థి సైకలాజికల్గా బాగా డౌన్ అయిపోతాడు. ఇంత కష్టపడి నేను చదవటం ఎందుకు, పక్కవాళ్ళలాగే నేను కూడా కాపీలు కొట్టో ఏదైనా మేనేజ్ చేసుకుని తెచ్చుకోవచ్చు కదా అని సైకలాజికల్గా డౌన్ అయినప్పుడు తల్లిదండ్రులుగా, పిల్లల తల్లిదండ్రులుగా, లేదంటే విద్యాసంస్థల అధిపతిగా మనం ఫెయిల్ అయినట్లు, కంప్లీట్గా మనం ఫెయిల్ అయినట్లు ఈ వ్యవస్థలో. అందుకే నేను మేనేజ్ చేయనివ్వను. కష్టపడి విద్యార్థికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు ఒక విద్యార్థి బాగా రాయలేకపోవచ్చు, కొన్ని పరిస్థితుల ప్రభావం వలన. ఫ్యూచర్లో బాగుపడతాడు, గ్యారంటీగా బాగుపడతాడు. అదే మనం మాల్ ప్రాక్టీస్ అలవాటు చేసి ఇప్పుడు పాస్ చేయించి నెక్స్ట్ ఎగ్జామ్స్లో పాస్ చేయిస్తే, ఇట్లా ఎడ్యుకేషన్ అంతా దొంగ మార్కులతో పాస్ చేయిస్తే జీవితంలో ఎలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోగలడు? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడెవరు పాస్ చేయిస్తారు? ఎవ్వరూ ఉండరు. డామ్ముని కింద పడతాడు. అప్పుడు తల్లిదండ్రులుగా ఫీల్ అవ్వాల్సింది కూడా మనమే. అలాగే బాగా చదివే విద్యార్థిని మనం ఎంకరేజ్ చేయాలి. మాల్ ప్రాక్టీస్ చేసి ఇంకొక విద్యార్థికి సేమ్ మార్కులు తెప్పిస్తే అతను డౌన్ అయిపోతాడు సైకలాజికల్గా. అది మన ఫెయిల్యూర్ అవుతుంది. అలా చేయటం ఎందుకు? చేజేతులారా మనమే ఒక మంచి విద్యార్థి భవిష్యత్తు నాశనం చేయటం ఎందుకు? కాలం మారింది, ఇదివరకులా కాదు. ఇప్పుడు పూర్తి జ్ఞానం ఉంటేనే జాబ్ చేయగలుగుతున్నారు ఎవరైనా సరే. దొంగ మార్కుల వల్ల లేదంటే దేనివల్ల కాదు. ఈ దొంగ మార్కులతో కొట్టే ప్రాసెస్లో ఎగ్జామినేషన్ స్క్వాడ్ వచ్చి మన విద్యార్థి దొరికితే వాటితో పాటు స్కూల్కి, ఆ పిల్లవాడి తల్లిదండ్రులకి విపరీతమైన ప్రాబ్లం వస్తుంది. కర్మగాలి ఆ క్లిప్ టీవీలో వాళ్ళకి వెళితే రివైండ్ వేసి 24 అవర్స్లో పరువు ప్రతిష్టలు మొత్తం తీసేస్తారు. వీధి నుంచి, ఊరి నుంచి, సిటీ దాకా. ఆ కర్మ మనకెందుకు? చదివిద్దాం, ఎన్ని మార్కులు వస్తే అన్నీ వస్తాయి.